ఓకే. డన్. గుడ్ ఆఫ్టర్‌నూన్ సార్. నా పేరు నాగజ్యోతి. మా బాబు పేరు కార్తికేయ సార్. సార్ నేను చాలా రోజుల కింద బాబు గురించి కానీ, నా లైఫ్ సిట్యుయేషన్ గురించి కానీ చాలా బాధపడేదాన్ని. నాకు ఒకరి ద్వారా మీ విషయం మీరిట్లా క్లాసెస్ తీసుకుంటున్నారు అండ్ మానసిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా క్లాసెస్ తీసుకుంటున్నారని తెలిసింది. సో, ఫస్ట్ వర్క్‌షాప్‌కి నేను జాయిన్ అయ్యాను. బట్ అప్పుడు గూడా నేను చాలా డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నా. అంటే నా మొహం నేను చూపించుకోలేకపోయాను. తర్వాతకి నేను కొన్ని క్లాసెస్‌కి అటెండ్ అవ్వలేకపోయాను. బట్ ఆఫ్టర్ దట్ నేను పర్సనల్‌గా కాల్ చేసి నా ప్రాబ్లమ్ ఇలా ఉంది సార్ ఇలా అని చెప్తే కొన్ని సొల్యూషన్స్ చెప్పారు మీరు. సో, దాన్ని బట్టి నేను కొన్ని రోజులు చేశాను. అంటే నాకు వీలు కుదిరినప్పుడు నేను చేసేదాన్ని. నా వర్క్ వల్ల నాకు వీలు కుదిరినప్పుడు నేను చేసేదాన్ని. మా బాబు వల్ల నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నా మాట వినేవాడు కాదు. చాలా పెంకిగా ఉండేవాడు. అండ్ చాలా రోజులుగా తను చదువు మీద కాన్సంట్రేషన్ అనేది పెట్టేవాడు కాదు. పంతం మొండిగా ఉండేవాడు. ఏం చేయాలి వీడిలా ఉన్నాడని చెప్పి చాలా బాధపడాను. నాకు కొన్ని మీరు సొల్యూషన్స్ ఇవ్వబట్టి నేను చాలా దాంట్లో నుంచి బయటికి రాగలిగాను. అండ్ బాబు గూడా ఇప్పుడు నా మాట వింటున్నాడు. అండ్ నేను హృదయ ప్రక్రియ చేశాను. హృదయ ప్రక్రియ చేయడం అనేది ఒక 4 పాయింట్స్ చెప్పారు బాబు విషయంలో. ఆ 4 పాయింట్స్ నేను చేశాను. బాబులో చాలా మార్పొచ్చింది. వెంటనే అతనికి చదువు మీద కాన్సంట్రేషన్ వచ్చింది. అతను చెప్పిన మాట వినడం మొదలుపెట్టాడు. బట్ అది అందరూ చేసుకోగలిగినదే. మీరేమి దాంట్లో చేయగలిగినది ఏమీ లేదు. మనం ఒక 5-10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేస్తే, దాన్ని ప్రతిరోజు మనం అనుసరిస్తే ఖచ్చితంగా మన లైఫ్‌లో మార్పొస్తది. అండ్ మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరిగితది. ఈ అబ్బాయితో మీకు ఎన్ని రోజులు లేదా ఎన్ని వారాలు, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది? ఎన్ని రోజుల్లో నయమైంది? బాబు ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి ఇలానే ఉండేవాడు. బాబు ఫస్ట్ క్లాస్ నుంచి అంటే ఇలానే ఎన్ని ఇయర్స్? ఉండేవాడు. ఎన్ని ఇయర్స్? బాబొచ్చేసి అది ఇప్పుడు 6 ఇయర్స్ అలా ఉంది. 6 ఇయర్స్. ఇప్పుడు 6 బాబుకి 8 సంవత్సరాల ఇయర్స్. నుంచి సమస్య ఉందా? సమస్య ఉంది. 6 సంవత్సరాల నుంచి సమస్య ఉంది. సమస్య ఉంది. ఇది ఎన్ని రోజుల్లో నయమైపోయింది మీకు మీరు చెప్పడం స్టార్ట్ చేశాక? నాకిప్పుడు వచ్చిన తర్వాత వితిన్ 15 డేస్ నేను కరెక్ట్‌గా చేసిందంటే రోజుకి 5-10 మినిట్స్ అలా చేసేదాన్ని అంతే. బట్ మీరు చెప్పిన అన్ని 4 టైమ్స్ కూడా చేయలేదు. బట్ రోజుకొకసారి మాత్రం ఖచ్చితంగా చేసేదాన్ని. ఒక 15 డేస్, 20 డేస్‌కి మార్పొచ్చింది బాబులో. చేంజ్ అయితే మీరు వచ్చింది. ఆ మార్పు ఎలా ఉంది? అద్భుతంగా ఉందా? మామూలుగా ఉందా? చాలా ఫస్ట్ స్టార్టింగ్‌లో కొంచెం మాత్రం చేంజెస్ అయితే కనపడ్డాయి. తర్వాత బాబు అనేది చెప్పిన మాట వినడం మొదలుపెట్టాడు. ఫస్ట్ స్టార్టింగ్ కొంచెమే మారేవాడు. అంటే నేను చేసే కొద్దికి అది మార్పనేది వస్తూ ఉంది. బాబులో మార్పనేది వస్తూ ఉంది. స్కూల్లో ఇంతకుముందుకు ఎలా వచ్చేవి మార్క్స్? ఇప్పుడు ఎలా వచ్చాయి? స్కూల్లో ఇంతకుముందు గూడా అంటే నేను చదివిస్తేనే చదువుతాననే స్టేజ్‌లో తను చదువుకుంటున్నాడు. తనంతట తన వర్క్స్ కానీ తనే చేసుకుంటున్నాడు. ఇంతకుముందయితే నేను ఖచ్చితంగా కూర్చోవాల్సొచ్చేది. ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొచ్చేది. ప్రతి లెసన్స్ నేనే నోట్స్ రాసేయాల్సొచ్చేది. అన్నీ నేనే జేయాల్సొచ్చేది. బట్ ఇప్పుడు తనకి ఇంట్రెస్ట్ పెరిగింది. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా పెరిగిద్ది. అంటే నేను తనకి ప్రోత్సహించేంత వరకు తను చేయగలుగుతున్నాడు. తనంతట తను చేసుకోగలుగుతున్నాడు. అది మార్క్స్ మాత్రం ఎప్పటిలాగే కన్ఫర్మ్. వస్తున్నాయా? మార్క్స్ ఆహ్, ఎప్పటిలాగే వస్తున్నాయా? ఇప్పుడు ఎక్కువొచ్చాయా? ఇప్పుడు పెరిగినియి సార్. తను టాపర్ అయ్యాడు క్లాస్‌లో. 1000కి 992 వచ్చాయి. వితిన్ 8 టాపర్ మార్క్స్‌లో అయ్యాడు. క్లాస్ హ్మ్. టాపర్ అయ్యాడు. లాస్ట్ 6 ఇయర్స్‌లో ఎప్పుడన్నా టాపర్ అయ్యాడా? టాప్ పెర్ఫార్మన్స్ ఇచ్చేవాడు గానీ, బట్ తనంతట తను ప్రయత్నం చేసేవాడు కాదు సార్. నేనే ఉండేదాన్ని ఎనక. ఇచ్చేవాడు కానీ, హ్మ్. నేను ఉండాలి ఎనక పుషప్ చేయాలి. క్లాస్‌లో టాపర్ ఇదే ఫస్ట్ టైమా? ఈ 6 ఇయర్స్‌లో ఎప్పుడన్నా వచ్చాడా? ఫస్ట్ క్లాస్‌లో ఒక్కసారొచ్చాడు అంతే. ఫస్ట్ హ్మ్. లాస్ట్ ఎగ్జామ్స్‌లో ఒక్కసారొచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తనొస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. అంటే వేరే వాళ్ళొస్తే ప్రాబ్లమ్ ఉండదు. నేను ఆల్రెడీ తను పోయి ఫీల్ అయితున్నాడు. ఒకటేంటంటే తన మనసులో ఏంటంటే ఎవరైనా వస్తారేమో నేను రానేమో అంటే, నాన్న నువ్వు రాసినంత వరకే నీకొస్తాయి. ఎవరొచ్చినా పర్లేదు అని అనుకోని మేము వెళ్ళాము. బట్ తను టాప్ అయ్యేసరికి తను ఫీలింగ్ అనేది వేరేలాగా ఉంది. అదైతే చాలా హ్యాపీగా ఉంది. అద్భుతం. అద్భుతం. చాలా ప్రతిరోజు హ్యాపీగా చేయడం. ఉంది. యెస్ సార్. యెస్ సార్. ఆహ్, ఇప్పుడు ఈ ప్రక్రియ చేయడం అంటే నేను అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. విశ్వం ఓకే సార్. లేదా ఇంకా ఏమన్నా అనండి. వారందరూ నా ద్వారా మీ అందరికీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యెస్ నేనెప్పుడూ సార్. మీరందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ముఖ్యంగా పసిపిల్లలు. ఓకే కాబట్టి సార్. ఇది చేయండి. ఇంకా చేస్తూనే ఉండండి. చెప్పినవన్నీ ఆచరించండి. మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా సరే నా ద్వారా పరిష్కరించబడుతది. ఖచ్చితంగా సార్. మీకు ఖచ్చితంగా. మీ సమస్య
సప్త సముద్రాల లాంటి సమస్యలైనా సరే పరిష్కరించబడతాయి. ఏది దాచుకోకుండా చెప్పేసి మీ యొక్క పరిష్కారానికి సొల్యూషన్ కనుక్కోండి, ఆచరించండి, దాన్ని సాధించుకోండి. అది ఏదైనా పరిష్కరించబడుతుంది. మీకు సహాయం చేయడానికే, ఉచితంగా సహాయం చేయడానికే నేను ఈ క్లాసులు నిర్వహిస్తున్నాను, ఇవన్నీ చెప్తున్నాను. ఇది మీకు ఈ సహాయం మీకు ఉచితంగా లభించిందా? నేనేమైనా తీసుకున్నాను? లేదు సార్. అసలు ఏమీ లేదు. మీరు వర్క్షాప్స్ చాలా పెట్టారు. నేను అటెండ్ అవ్వలేకపోయినా ప్రాబ్లమ్ ఒకటే. బట్ చాలా వర్క్షాప్స్‌కి నేను పెట్టాను. అటెండ్ అవ్వలేకపోయానని ఒక ఫీలింగ్ ఉంది. నేను మాత్రం ఇక నుంచి ఖచ్చితంగా వర్క్షాప్స్‌కి అటెండ్ అయితాను. నాకేంటంటే బాబు వల్ల కొంచెం కుదరట్లేదు, వెళ్ళట్లేకపోతున్నాను. నేను ఆఫీస్ వల్ల నాకు కుదరట్లేదు. అంతేకాని మీ వర్క్షాప్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. అవి కాన్సంట్రేషన్, మైండ్ రిఫ్రెయిన్‌గా ఉంటాయి. మొత్తం చాలా అద్భుతంగా ఉంటాయి. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను సార్. ఎందుకంటే నేను ఒక్క వర్క్‌షాపే అటెండ్ అయ్యాను. ఆ వర్క్‌షాప్‌కి నేను చాలా డిసప్పాయింట్‌మెంట్ ఎందుకయ్యానంటే నేను చూపించలేకపోయాను నా మొహం ఎందుకు అని చాలా ఇప్పుడు డిసప్పాయింట్‌మెంట్ అయ్యాను. బట్ దాని తర్వాత నేను దాని నుంచి తెలుసుకున్నాను. ఏంటంటే మనం మనం మన ప్రాబ్లమ్ అనేది యువతల వాళ్ళకి చెప్తేనే వాళ్ళకి తెలుస్తది. బట్ నేను అనుకున్నది ఏంటంటే నా ప్రాబ్లమ్ చెప్పడం వల్ల ఏమన్నా డిస్టర్బెన్స్ అయితదా? ఏమన్నా అనుకుంటారా? అని ఆ మెంటాలిటీలోకి వెళ్ళాను గానీ బట్ ఆ ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత నాకు కూడా కొంచెం అనేది మనసనేది ఫీలింగ్ తగ్గింది. మనకనేది ఒకళ్ళున్నారు, హెల్ప్ చేయడానికి ఉన్నారు, చెప్పేవాళ్ళున్నారు. మన ప్రాబ్లమ్ ఏదైనా చెప్పినా అర్థం చేసుకునేవాళ్ళున్నారు అని చాలా ఆ డిసప్పాయింట్‌మెంట్ తగ్గింది. దీంట్లో మనీ అయితే ఏం లేదు సార్. లైక్ మీరు నాకు యాస్ ఆఫ్ డెత్ దాకా వెళ్ళిందని నన్ను కాపాడారు. అదైతే సిట్యుయేషన్ నేను చెప్పగలుగుతాను. అక్కడి దాకా వెళ్ళాను. ఆ బాబు వల్ల కూడా అక్కడి దాకా నేను వెళ్ళాను. ఎందుకు ఈ బాబు వినట్లేదు అని చెప్పి అక్కడి దాకా వెళ్ళిందని నన్ను కాపాడారు. అదైతే లైఫ్ లాంగ్ చాలా థాంక్స్. ఆహ్, నాగజ్యోతి గారు ఎప్పుడు ఫోన్ చేశారంటే, నేను పెళ్లి మండపానికి వెళ్తున్నాను వాస్తవానికి. అవును. అవును పెళ్లి సార్. మండపానికి పెళ్లి మండపానికి వెళ్తున్నప్పుడు ఇంకో అరగంటలో అక్కడ ఉండాలి. ఆ టైంలో ఫోన్ చేశారు. ఫోన్ ఎత్తాను, మాట్లాడాను. ఆవిడ అవును. పరిస్థితి నాకు అర్థమైంది. నేను గైడ్ చేశాను. ఆవిడ చెప్పింది చేశారు. 15 రోజుల్లోనే ఫలితం చూశారు. మేము సేవ చేయడానికి ఎప్పుడు ఇలాగే సిద్ధంగా ఉంటాం. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా దాదాపుగా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు. నా ఊపిరి, నా ప్రతి శ్వాస విశ్వ కళ్యాణం కోసమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను సేవ చేయడానికి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాను. మీరు ఆచరించినప్పుడే దాని ఫలితాన్ని చూస్తారు. కాబట్టి మీ సమస్యని పంచుకోండి, పరిష్కారం తీసుకోండి, ఆచరించండి, మీ జీవితాల్లో వెలుగు నింపుకోండి. సేవ చేయడానికి ఎప్పుడూ నేను సిద్ధంగానే ఉంటాం. ఉచిత సేవ చేయడానికి సిద్ధంగానే ఉంటాను. థ్యాంక్ యూ మాస్టర్. నాకు అవకాశాన్ని థాంక్ యూ. ఇచ్చినందుకు, సేవ చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు నాగజ్యోతి గారికి కృతజ్ఞతలు. చాలా గురుగారు థాంక్స్ సార్. మేమే థాంక్స్ చెప్పాలి సార్. మీకు మేమే చాలా చాలా థాంక్స్ చెప్పాలి సార్. గురుగారు సుభాష్ పత్రిజీ గారికి, తర్వాత విశ్వానికి, ప్రతి ఒక్కరికి, నన్ను చాలా చాలా నడిపిస్తున్న థాంక్స్. ప్రతి ఒక్కరికి అనంత కోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.